మహాశివ పురాణము, మహాదేవుడి లీలా విలాసము, మహావిష్ణువు అవతరణము. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. మహావిష్ణువు అవతరణము. ప్రపంచమును సృష్టించే నిమిత్తము మహాశివుడు తన వామభాగాన్ని ప్రకృతి రూపమైన స్త్రీగా సృజించుకుని అర్ధనారిగా తన సృష్టికి తానే తల్లిగా జగత్తుకి జన్మనివ్వనున్న జగన్మాతగా అవతరించి తానే పురుషుడు, తానే ప్రకృతి అయి తాను సృష్టించనున్న జగత్తుకి తానే తల్లి తండ్రి అయ్యాడు. మహాశివుడి అర్ధభాగము కనుక ఆమె మహాదేవి అయినది. పరమేశ్వరుడి స్త్రీ గనుక పరమేశ్వరి అని, జగత్తును పాలించు జగదీశ్వరుడి అర్ధాంగము గనుక జగదీశ్వరి అని ప్రకటించబడినది. ఈమెయే పరదేవత. ఈ పరమేశ్వరి పరమేశ్వరులు అవినాభావ సంబంధము గల బింబము ప్రతిబింబము వంటివారు. పరమేశ్వరుడు బింబము కనుక ఇతడు శాశ్వతుడు, నిత్యుడు. పరమేశ్వరి ప్రతిబింబము కనుక ఈమె అనిత్యము, అశాశ్వతము, ఎప్పటికైనను బింబమునందు లయము కాక తప్పనిది. ఈ అర్ధనారీశ్వరులకి మూలస్థానము ఓంకారము కనుక ఈ అర్ధనారీశ్వరము ఓంకార జపదీక్షలో మునిగిపోయింది. ఓంకార తేజస్సు అత్యద్భుత అరుణకాంతులతో ప్రకాశించి మహాశూన్యముగానున్న అంధకారమును తనలో లయం చేసుకుంది. ఆ చీకటే చిరుగుత్తుగా నల్లటి కొడిలాగా జ్యోతి అంతర్భాగము అయినది. అందుకే దీపారాధనలో జ్యోతి అడుగున నలుపు కనిపిస్తూ ఉంటుంది. అలా జ్యోతి క్షేత్రమే ఆధారముగా పరమేశ్వరి పరమేశ్వరులు ఓంకార జపదీక్షలో కోట్లాది సంవత్సరకాలము గడిచింది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓంకారమునందున్న వాక్కు అర్ధము లాగా పరమేశ్వరి పరమేశ్వరుడు చెరిసగమై కలిసున్నారు గనుకనే వారు ఆది దంపతులు అయ్యారు. దాంపత్యం అన్నదానికి ప్రత్యక్ష తార్కాణమై విరాజిల్లుతున్నారు. జగత్ సృష్టి తప్ప ఆ సృష్టి యందు ఎలాంటి వ్యామోహము లేని ఆ అర్ధనారీ ఈశ్వరులు సంకల్పము చేత వారి దేహ రోమరంధ్రముల నుండి స్వేద బిందుజములు ఉద్భవించాయి. అలా ఉత్పన్నమైన కోటి బిందుజములు నీటి బుడగల వలె ఎగురుతూ ఓంకార మహాప్రకాశమునందంతటా విస్తరించి కోటి బ్రహ్మాండములుగా అవతరించాయి. ఆ కోటి బ్రహ్మాండ సహిత ఓంకారమునందు అర్ధనారీశ్వరులు అఖండముగా వెలుగొందసాగారు. అంతట పరమేశ్వరి తనకి దక్షిణ శరీర భాగమైన పరమేశ్వరుడి వైపు నిర్లిప్తముగా చూసి, మహాదేవా, మీ అనుగ్రహము వల్ల అఖిలాండకోటి బ్రహ్మాండములకు నేను తల్లినయ్యాను. మీరు జగత్పిత అయ్యారు. కానీ మనం వ్యామోహరహితులము, పరదేవతలము కనుక ఈ కోటి బ్రహ్మాండములను పాలించుటకు బ్రహ్మాండ నాయకుడు ఒకనిని మనకి పుత్ర సమానుడిని సృజించండి అని తెలిపింది. అవశ్యము నాకు ఆత్మబాంధవుడు, రూపనామములు భేదము తప్ప సంకల్ప స్థితి గతులందు నాతో సరిసమానుడు, నీకు సోదర సమానుడైన కోటి బ్రహ్మాండ నాయకుడిని నా ఆత్మ నుంచి సృజిస్తాను అని పలికాడు పరమేశ్వరుడు. మరుక్షణము పరమేశ్వరుని సంకల్పము చేత అతని ఆత్మ నుండి ప్రభవించి అతడి వామభాగము నుండి నీలమేఘఛాయ దేహముతో చతుర్భుజములతో శిరస్సున కిరీట విభూషితుడై దివ్యాభరణాలంకృతుడై పట్టు పీతాంబరములు ధరించిన దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడి ఆవిర్భావ శుభసూచకంగా ఓంకారనాదం అఖిలాండకోటి బ్రహ్మాండములందంతటా ప్రతిధ్వనించింది. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణువే. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణువే. వికారరహితుడు, పవిత్రుడు, నిత్యుడు, పరమాత్ముడు, సకల రూపములు తానైన వాడు విష్ణువు. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. సర్వవ్యాపకుడై వెలుగొందు ప్రణవస్వరూపుడగు విష్ణుదేవునకు నమస్కారము. ఓంకారము నుండి స్ఫురించిన ఆ అంతరార్థ భావమునకు విస్మయము చెందుతూ జ్యోతిస్వరూప అర్ధనారీశ్వరము వైపు చూశాడు ఆ పీతాంబరుడు. విష్ణువా? ఎవరతడు? అసలు తానెవరు? తన కర్తవ్యం ఏమిటి? తాను ఎందులోంచి ఎలా ఉద్భవించాడు? ఎందుకు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.